Hello friends, good morning to all of you and welcome to the concept of the day. ఈ రోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డే లో డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఏంటంటే ఈ యొక్క తెలంగాణలో ఫస్ట్ టైం తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఒక ప్రదేశానికి జియో హెరిటేజ్ సైట్ అనేటువంటి ట్యాగ్ ఇచ్చారు. దాని పేరే మనకి పాండవుల గుట్ట. ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటూ మనకి ఇండియాలో కొన్ని ఒక 2-3 సైట్స్ ఇలాంటివి కొన్ని మనం డిస్కస్ చేస్తాం. ఇంకా చాలానే ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది జియో హెరిటేజ్ సైట్. నేమ్లోనే ఉంది జియో అంటే ఏదైనా ఒక భూభాగానికి, హెరిటేజ్ సైట్ అంటే దానికి వారసత్వ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది మనకి జియో హెరిటేజ్ సైట్ అనేటువంటి ట్యాగ్ మనకి వివిధ రకాలైనటువంటి పారామీటర్స్ పైన ఇస్తామన్నమాట. అంటే ఆ యొక్క స్థలానికి కల్చరల్ అంటే ఒక సాంస్కృతికపరమైనటువంటి ప్రాధాన్యతనైనా ఉండొచ్చు, లేదా దానికి హిస్టారికల్ పరమైనటువంటి ప్రాధాన్యతనైనా ఉండొచ్చు, లేదా జియాలజికల్ అంటే ఈ యొక్క జియాలజీ సంబంధించి అంటే లైక్ భూమికి సంబంధించి ఏదైనా ఒక స్ట్రక్చర్ వల్ల దానికి ప్రాధాన్యత ఉండొచ్చు, లేదా యాస్థెటిక్ వాల్యూ అంటే అది చాలా అంటే బ్యూటిఫుల్గా ఉండడం వల్ల ఆ యొక్క ప్రదేశం దానివల్లనైనా సరే మనకి జియో హెరిటేజ్ సైట్ అనేటువంటి ట్యాగ్ అనేది వస్తుంది. యాక్చువల్లీ ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్ అనేటువంటి ట్యాగ్ ఇచ్చేది మనకి జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దాని గురించి కూడా ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది మనకి పాండవుల గుట్ట, తెలంగాణలో ఫస్ట్ జియో హెరిటేజ్ సైట్ తెలంగాణలో ఫస్ట్ అనేది మనకి పాండవుల గుట్ట. పాండవుల గుట్ట అనేది మనకి ఇది ఈ యొక్క భూపాలపల్లి డిస్టిక్లో ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. యాక్చువల్లీ ఆ డిస్టిక్ మ్యాప్ చూసుకున్నా కూడా మీకు ఆ డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అండ్ పెద్దపల్లి, మంచిర్యాల్ అండ్ వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అండ్ ఈవెన్ భద్రాద్రి డిస్టిక్స్. ఈ డిస్టిక్స్ అన్నిటితో కూడా ఆ మ్యాప్ ఉంటుంది. ఆ డిస్టిక్ మ్యాప్ షేర్ చేసుకుంటుంది. మీ తెలంగాణ స్టూడెంట్స్ అయితే కనుక మరి భూపాలపల్లి డిస్టిక్ అనేది వేరే ఏదైనా స్టేట్తో బార్డర్ ఉందా, బార్డర్ షేర్ చేసుకుంటుందా, షేర్ చేసుకుంటే ఏ స్టేట్తో బార్డర్ కలిగి ఉంది? ఓకే, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే కనుక ఇలాంటి జియో హెరిటేజ్ సైట్లు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయో మీరు ట్రై చేయండి. ఓకే, ఇక్కడ నేను మీకు 2 చెప్తాను, ఇంకా ఇవి కాకుండా ఏమున్నాయో ట్రై చేయండి. సరే, మనకి ఈ యొక్క పాండవుల గుట్టలో ప్రధానంగా మనకి ఈ యొక్క పేలియోలిథిక్ ఏజ్ అంటే మనకి యొక్క రాతి యుగంలో అంటే స్టోన్ ఏజ్లో మనకి పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అని 3 ఉంటాయి అన్నమాట. అంటే ఈ యొక్క పురాతన రాతి యుగం, మధ్యయుగ రాతి యుగం, ఈ యొక్క నవీన రాతి యుగం. ఇక్కడ మనకి పాలియోలిథిక్ పెయింటింగ్స్ అంటే పాలియోలిథిక్స్ అంటే అంత ఓల్డ్ ఉన్నటువంటి పెయింటింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే దీన్ని బట్టి ఇక్కడ హ్యూమన్ హ్యాబిటేషన్ అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ పాండవులు గుట్ట దీని యొక్క జాగ్రఫికల్ అంటే దీన్ని మనం అంటే దీని టైం లైన్ చూస్తే కనుక హిమాలయాలు ఏర్పడక ముందు ఏర్పడినటువంటి ప్రదేశం ఇది. అంటే దీనికి ఎంత హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అందువల్ల దీనికి ఈ యొక్క ట్యాగ్ వచ్చిందనమాట. ఇలాంటివి మీరు మన నైబరింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక ప్రధానంగా ఈ యొక్క ఎర్రమట్టి దిబ్బలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇలాంటి ట్యాగ్ వచ్చింది మనకి జియో హెరిటేజ్ సైట్ అనేటువంటి ట్యాగ్ ఎర్రమట్టి దిబ్బలు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటే కనుక ఆన్సర్ చేయండి. ఎర్రమట్టి దిబ్బలు అనేది ఏ డిస్టిక్లో ఉంది? ఏపీలో. అలానే మనకి మంగంపేట బైరటైస్. ఓకే, మంగంపేట బైరటైస్ ఇది మనకి జాగ్రఫికల్గా, ఇవి 2 కూడా జాగ్రఫికల్గా. ఎర్ర దిబ్బలు అనేది మనకి యాస్థెటిక్ వాల్యూ అంటే ఇక బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని మనం జియో హెరిటేజ్ సైట్ ఇచ్చారు. ఇది మనకి ప్యూర్గా జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జియోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎర్త్ యొక్క స్ట్రక్చర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మంగంపేట్ బైరటైస్ ఇది ఏ డిస్టిక్లో ఉందో మీరు కమెంట్ చేయండి. ఇలా మనకి తెలుగు స్టేట్స్లోనే కాకుండా ఈవెన్ మీరు మహారాష్ట్రలో కూడా ఇలాంటి స్ట్రక్చర్ చూడొచ్చు. మహారాష్ట్రలో మీరు లోనార్ లేక్ మహారాష్ట్రలో ఉంది. ఇది కూడా మనకి జియో హెరిటేజ్ సైట్ అనేటువంటి ట్యాగ్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మీకు కొన్ని ఐడియా వచ్చింది కదా ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్ అనేది మనకి ఏ కేటగిరీలో ఉంటుందో. ఒకసారి ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ట్రై చేద్దాం. ఒకసారి అంటే ఈ యొక్క పాండవుల గుట్ట గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను పాండవుల గుట్ట ఏ డిస్టిక్లో ఉందని చెప్పాను, భూపాలపల్లి డిస్టిక్. వీళ్ళకి జియో హెరిటేజ్ సైట్ అనేటువంటి ట్యాగ్ ఇచ్చారనమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క పాండవుల గుట్ట అనేది ఫస్ట్ టైం అంటే దీని యొక్క హిస్టారికల్ వాల్యూని ఫస్ట్ టైం గుర్తించింది 1990లో గుర్తించారు. ఇది మనకి హిమాలయన్స్ ఏర్పడే దానికన్నా ముందున్నటువంటి స్ట్రక్చర్ అనమాట. అంటే అంత ఓల్డ్. మీకు చాలామంది తెలుసు హిమాలయాస్ అనేది యాక్చువల్గా యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్, నవీన ముడత పర్వతాలు హిమాలయాస్ అనేవి. కంపేర్ టు దిస్ హిమాలయాస్ ఏజ్ అనేది చాలా ఎర్లీ ఏజ్ అనమాట, అంటే రీసెంట్. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఇక్కడ మనకి పాలియోలిథిక్ కేవ్ పెయింటింగ్స్, ఈ యొక్క పురాతన రాతి యుగానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ ఉన్నాయని మీకు ఇందాకనే చెప్పాను. ఈ పెయింటింగ్స్ ఏవి సూచిస్తున్నాయి మనకి? మెయిన్గా మనకి బైసన్ అంటే మనకి ఒక దున్నపోతు లాంటిది, అండ్ యాంటిలోప్ జింక, టైగర్, లెపర్డ్ అంటే ఇవి
వీటికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ అప్పుడు మనకి అంటే ఈ గుట్టలపైన ఉన్నాయంటే మీనింగ్ ఏంది అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వీటి గురించి తెలిసి ఉండాలి అండ్ ఈ ప్రాంతంలో ఈ యొక్క యానిమల్స్ ఉండాలి అప్పుడైతేనే మనకి పెయింటింగ్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళ యొక్క పాటరీ అంటే వాళ్ళు ఏవైతే కుండలు అలాంటి వాడేవాళ్ళు ఆ పాటరీ పైన ఫిష్ యొక్క ఇమేజ్ ఉందన్నమాట. అంటే మీనింగ్ ఏంది అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క ఫిష్ గురించి తెలుసు అని చెప్పేసి ఇలా మనము ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క హిస్టారికల్ థింగ్స్ గురించి. జియో హెరిటేజ్ రికగ్నైజేషన్ ఎవరిస్తారని చెప్పాను మీకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. యాక్చువల్లీ రీసెంట్గా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రాంలో భాగంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ ఒక పరిశోధన జరిపిన తర్వాత దీని యొక్క ప్రత్యేకతను గుర్తించి దీనికి ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్ ఇచ్చారనమాట. జియో హెరిటేజ్ సైట్ అనేది మనకి ఏ సిగ్నిఫికెన్స్ ఏ ప్రాముఖ్యత ఉంటే ఇట్లాంటి ప్రాముఖ్యత వస్తుంది అంటే ఇట్లాంటి ఐడెంటిఫికేషన్ వస్తుంది. సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ అయినా ఉండాలి అంటే అక్కడ మనకి రేర్ ఫాజిల్స్ అంటే శిలాజాలు కానీ లేదా మనకి ఏదైనా సరే సైన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా కల్చరల్ ఇంపార్టెన్స్ ఇప్పుడు మనకి పాండవులు కూడా కల్చరల్ ఇంపార్టెన్స్ అంటే హిస్టారికల్గా కానీ ఆ కల్చర్ ఆ ప్రదేశంలో ఇదివరకు ఉన్నటువంటి కల్చర్ని ప్రతిబింబించేది కానీ అది మన కల్చర్ ఎలా ప్రతిబింబించవచ్చు పెయింటింగ్స్ కానీ లేదా ఏదైనా తవ్వకాల్లో బయటపడ్డవి కానీ లేదా ఏదైనా స్ట్రక్చర్స్ కానీ ఇలాంటివి. దాంతోపాటు ఈ యొక్క జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యూనార్ లేక్ అని మీకు మహారాష్ట్రలో చూపెట్టాను కదా బైరటిస్ ఈ యొక్క మైన్స్ ఇవి కూడా అన్నీ కూడా మనకి ఈ యొక్క జియోలాజికల్ స్ట్రక్చర్స్ అనమాట అంటే భూమి పైన ఏర్పడినటువంటి స్ట్రక్చర్స్ ఇవి న్యాచురల్గా. అలానే యాస్థెటిక్ అపీల్ ఇందాకల్లా మీకు ఎర్రమట్టి దిబ్బలు కానీ ఇలాంటివి కొన్ని ఈ యొక్క బ్యూటీ వాటి వల్ల కూడా న్యాచురల్గా భూమిపైన ఉన్నటువంటి ప్రదేశాలు ఇవి మీకు స్టోనెంజ్ మీరు చాలాసార్లు పైన వీరు ఉంటారు యూకేలో అక్కడ మనకి యొక్క రాతికి సంబంధించి అంటే మనకు మెగాలిథిక్ బరియల్స్ అంటాం కదా అంటే పూడ్చిపెట్టిన తర్వాత వాటిపైన రాళ్ళు పెట్టేవాళ్ళు మన సౌత్ ఇండియాలో అలాంటిది యూకేలో ఉంటుంది అనమాట స్టోనెంజ్ అనేది అది కూడా మనకి యాస్థెటిక్ వాల్యూని కలిగి ఉండేది ఇట్లాంటి మనకి బ్యూటీ పర్పస్ వల్ల. సో ఇలాంటి పారామీటర్స్ పైన మనం ఒక ప్రదేశానికి జియో హెరిటేజ్ సైట్ అనేటువంటి ట్యాగ్ ఇస్తారనమాట. మనకి ట్యాగ్ ఏ పారామీటర్స్ వాళ్ళు ఇస్తారో తెలుసుకున్నాం ఎవరిస్తారో ట్యాగ్ తెలుసుకున్నాం తెలంగాణలో ఫస్ట్ టైం ఏ ప్రాంతానికి ట్యాగ్ వచ్చిందో కూడా తెలుసుకున్నాం. అలానే మన నైబరింగ్ స్టేట్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క స్టేటస్ అంటే ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్ స్టేటస్ని ఏవేవి ఎంజాయ్ చేస్తున్నాయో కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మీరు ఇట్లాంటి కొన్ని ఇన్నోవేటివ్ ఏవైనా న్యూస్లో వచ్చిన మీరు డిస్కస్ చేయాలనుకుంటే డెఫినెట్గా సజెస్ట్ చేయండి నేను మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.